హలో అండి. 'పృథ్వీరాజ్‌ని' చూసి సినీ నిర్మాతలు హడలెత్తిపోతున్నారు. ఆహ్, కొంచెము 'పృథ్వీరాజ్' గారిని కంట్రోల్ చేసుకుంటే బాగుంటుందేమో. సో, ఎలాగో ఆయన జనసేనలో చేరినాడు గదా! జనసేన పార్టీ ఆఫీసులుంటాయి. అక్కడికెళ్ళి మాట్లాడొచ్చు. సినీ ఫంక్షన్‌కెళ్ళి రాజకీయాలు మాట్లాడితే వాళ్ళకు ఒక అభిమానులుంటారు. సో, సినిమా వాళ్ళకు అందరూ గావాలి. సో, మళ్ళీ అగైన్ చెప్తున్నాను. ఇంతకుముందు వీడియోలో గూడా అదే చెప్పాను. 'గేమ్ చేంజర్‌లో' అదే తప్పు చేశాడు. ఇప్పుడు 'విశ్వక్ సేన్' నటించినటువంటి 'లైలా' సినిమాలో గూడా అదే తప్పు చేశాడు. నీకు కండువా కప్పినారు. జనసేన పార్టీ కండువా కప్పినారు. నువ్వు మాట్లాడాలనుకుంటే పోయి పార్టీ ఆఫీసులుంటాయి. అక్కడ మాట్లాడు. ఎవరన్నారు? దట్ ఈస్ పార్టీ ఓరియెంటెడ్. దెన్ యూ కెన్ స్పీక్. ఏమైనా మాట్లాడు. జగన్ గురించి తిడతావా? ఇంకోటి చేస్తావా? 150 వచ్చినాయా? 11 వచ్చినాయా? లేకపోతే అదేనా? ఇదేనా? ఏదన్నా చెయ్యి పృథ్వీ గారు. దట్ ఇస్ నాట్ మ్యాటర్. సో, నిన్ను సినీ పరిశ్రమలో కొన్ని వందల కోట్లు పెట్టి సినిమాలు తీస్తారు ప్రొడ్యూసర్లు. వాళ్ళు పోతారు. సంకనాకి పోతారు. ఆల్రెడీ 'గేమ్ చేంజర్' పోయింది. సో, మనము రాజకీయాలను సెపరేట్‌గా, సినీ పరిశ్రమను సెపరేట్‌గా చూసుకుంటే అది అందరికీ మంచిది. సో, నీకు పదవి ఇచ్చినాడబ్బా ప్రీవియస్ గవర్నమెంట్‌లో. అది నీ తప్పు, నువ్వు నిలబెట్టుకోలే. సో, దానికి ఎవరేం చేస్తారు? నీకు పదవి ఇవ్వకుండా నిన్ను ఊరికే వాడుకొని ఉంటే అనుకోవచ్చు. నీకు పదవి ఇచ్చివి అదే జనసేన అతని ఇంత పనులు చేసే సభ్యత్వం రద్దు చేయకూడదా? ఎందుకు చేస్తున్నారు? అది ఇది అని ప్రతిపక్ష పార్టీలు అనరి. మళ్ళీ నువ్వు అదే ప్రతిపక్ష పార్టీలోకి పోతావా? ఏది కరెక్ట్ పృథ్వీ గారు? చూడండి సినీ పెద్దలు అండ్ రాజకీయ ప్రముఖులారా, ఏది నిజమో ఏది అబద్ధమో. సస్పెండ్ చేయకపోతే చేయలేదండ్రి. సస్పెండ్ చేస్తే తీసుకెళ్ళి దాన్ని రాజకీయంగా వాడుకుంట్రి. నువ్వు తప్పు చేయకపోతే ఎందుకు చేస్తారబ్బా? తప్పు చేయకపోతే అది నువ్వు మంచి పదవి టీటీడీలో మంచి పదవి ఇచ్చినారు. నువ్వు చూసుకొని పెట్టుకోవాల్సింది. అంతవరకే నేను మాట్లాడుతున్నాను. వైసీపీలో పార్టీలో లేరా అంటే ఉన్నారు. డిఫరెంట్ కాంటెక్స్ట్. వాళ్ళు పొలిటికల్ పార్టీ, వాళ్ళు పొలిటికల్ గానే ఉన్నారు. సో, నువ్వు సినీ ఇండస్ట్రీలో ఉన్నావు. అట్ ది సేమ్ టైం పొలిటికల్ ప్లాట్‌ఫామ్‌లో ఉన్నావు. సో, మనం మాట్లాడేటప్పుడు అది నాకు ఒక్కనికే కాదు ఇంపాక్ట్. సినీ పరిశ్రమలో ఉన్న నిర్మాతలకు, హీరోలకు కూడా ఇంపాక్ట్ అయితది. ఏం మాట్లాడుతున్నాము మనకెందుకు? సో, నేను ఆల్రెడీ పొలిటికల్ ఆఫీస్‌లో పోయి మాట్లాడు. నేను ఎవ్వరు ఏమనట్లేదు. సో, జాగ్రత్తగా మాట్లాడు పృథ్వీ గారు. నిన్ను చూస్తే నిర్మాతలు హడలెత్తి పరిగెత్తన్నారు. వద్దురా వీనెందుకురా సినిమాలు, ఉన్న సినిమాలు కూడా పోతాయి. జాగ్రత్త. నటన అందరికీ వచ్చు. నాకు కూడా ఇచ్చే, నేను కూడా నటిస్తా. ఓకేనా? సో, నడిచిన రోజులు హవా నడుస్తది ఎవరిదైనా. తెలుసు అనుకుంటా నీకు ఆ విషయం. థాంక్ యూ అండి.